బేసిక్ గా చాలా మంది అబ్బాయిలు సమంతాని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు, ఇలియానాని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ కి హస్బెండ్ అయితే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చెప్పడానికి వచ్చేస్తున్నారు అదిరే అభి along with this team. You are my MLA, you are my MLA, you are my MLA, my lovely Roja, my angel Roja. You are my MLB, you are my MLB, you are my MLB, my lucky babu. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి. అయినా అయ్యగారంటే ఇక్కడ పడుకున్నారు. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారు ఏమైంది? ఇంకో కొంచెం అయితే నా చీరంతా ఇప్పేస్తారు తెలుసా? ఆ లాగి మాత్రం శుభ్రంగా ఉతికి చేతికి ఇచ్చేవాడిని. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? సీఎం గారి ఇంట్లో చోటు లేక గుద్దుతా. మరి నేను ఇక్కడ దాకా ఎక్కడ పడుకుంటాను? అది కాదండి, ఇంట్లో అమ్మగారు ఉన్నారు కదా అని. ఓ అదే, రాత్రి ఇంట్లో కరెంటు పోయింది, అందుకని ఇంట్లో కరెంట్ పోయిందా, మీ ఒంట్లో కరెంట్ పోయిందా? మీ పని మనుషులకు పెద్ద పనేమి లేదనుకుంటా. ఎవరింట్లో ఏమైందో తెలుసుకుని ప్రచారాలు చేస్తుంటారు. గుద్దుతా అంటున్నా, దోమలు పీకటం వల్ల బయట పడుకున్నానే. అంటే ఇంట్లో అమ్మగారికి దోమలు కుట్టట్లేవా? వచ్చే రత్తాలు, దోమలు పిల్లలు రెండు ఒకటేనే. అవి నిద్ర పోకుండా చేస్తాయి, ఇవి నిద్ర లేకుండా చేస్తాయి, అంతే. పెళ్ళి అయిన తర్వాత సినిమాల్లో యాక్టింగ్ చేయటం మానేస్తానంది, కానీ మానలా. నేను లేచేసరికి షూటింగ్కి వెళ్ళిపోద్ది, పడుకున్న తర్వాత వస్తది. నీకు విషయం తెలుసా, ఇంతవరకు టచ్ చేయలే. అసలు టచ్ చేయలేదంటావా? ఇప్పుడు పేపర్లో వేస్తావా? గుద్దుతా. అది వచ్చే టైం అయింది, సైలెంట్ గా ఉండు. అమ్మగారు, మొగుడు అనేవాడు కృష్ణాల్ బుడ్డి లాంటి వాడు. చేతులు అడ్డం పెట్టి మనమే కాపాడుకోవాలి, అంతేగాని దేనో దాన్ని బట్టి పడ్డాడు అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఏమైద్ది? బుడ్డి ఇక్కడే ఉంటది, ఆయిల్ అక్కడికి వెళ్ళి ఇద్దరికి పగులుద్ది. అయినా ఈడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? శోభనం గదిలో ఏం చేశాడు తెలుసా? వచ్చి 3 రాత్రులు పడుకున్నాడు. నిద్రపోయారా? యాక్చువల్ గా 3 నిద్రలు చేయటం అంటే 3 రాత్రులు నిద్రపోవడం అనుకున్నాను. అయినా అది కాదే, అవన్నీ ఎందుకు పట్టించుకుంటా? చూశారు కదండి, టచ్ చేస్తే టచ్ అప్ అంటది. కాపురం చేద్దామంటే కాల్ సీట్ ఉందా అని అడుగుతుంది. చెయ్యేస్తే చరణ్ అంటది, కాలేస్తే కమల్ అంటది. ఏం అయ్యారో తెలియక ఒక 90 వేసి పడుకుంటున్నారు రోజు. నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాలి. ఈ రోజు షూటింగ్ కి నేను కూడా వస్తా. అసలు నువ్వు అక్కడ ఏం పీకుతున్నావో చూస్తా. నేను షూటింగ్కి వెళ్తున్నాను, వాకింగ్కి వెళ్ళట్లేదు, తోడు తీసుకెళ్ళడానికి. అను రోజు పొద్దున కుక్కని కదా వాకింగ్ కి తీసుకెళ్లేదమ్మా. మనిషి ఎవడు అన్నాడు? కరెక్టే లేదు. మీ ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది నా మీద. సరే, ఎలాగో అసిస్టెంట్ రాలేడు, పదండి పోదాం. బాబు గారు, సీన్ ఏంటంటే నేను యాక్షన్ చెప్పగానే మీరు కుర్చీలో నుంచి జప్ అని ఇంట్రడక్షన్ ఇచ్చి మీ రింగ్ తో టాప్ టాప్ అని ఒక 2 కిక్కులు. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ సార్ గారు, హీరోయిన్ గారు. ఇదే పట్టుకుని పడుకున్నారా ఏంటి? అబ్బా, సీన్ మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఈ సీన్ మధ్యలో నేను డిస్టర్బ్ చేయకపోతే రేపు పొద్దున ఏ సీను రామప్రసాద్ పడతారు. బక్కరా ఏమండి? అయినా మీరెవరండి మధ్యలో? అసిస్టెంటా? ఆయన నా పర్మనెంట్. ఓ, పర్మనెంట్ అసిస్టెంటా? ఒరే బుర్ర తక్కువ ఏదవా, చెప్తే అర్థం కాదా? దాని మొగుండు నేను. మీరు మొగుడా? అబ్బాయి లేదురా, వాడు చేసుకుంటే నేను చూసుకుంటున్నా. మేడం గారికి చేరాయి. మేడం గారికి చెయ్యరా? ఒరే ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు, నాకేం వేయరా? పెద్ద మనిషి అంటే చాపేయండి. మేడం గారికి టిఫిన్ పెట్టండి. ఏమే నాకేం పెట్టరా? నేను తిన్నాక మిగిలిన ఇడ్లీ పెడతానులేండి. ఇందులో ఒక సాంగ్ ఉంది మేడం. ఓకే. ఎలా ఉంటుందంటే ఇట్స్ అమేజింగ్. ఓకే. మార్వెలస్. అట్లా 2 హెలికాప్టర్లు గాల్లో ఆపేస్తాం మేడం. మధ్యలో ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో మీరు కూర్చొని సిరిమల్లె పువ్వా సిరిమల్లె. ఒరే డైరెక్టర్, గాల్లో ఉయ్యాల మీ అయ్యి ఊపుతాడా? ఓకే, మీకు నచ్చినట్లేదండి. ఒక మంచి సీన్ ఉంది మేడం. చెప్పు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇట్లాంటి సీన్ కని విని ఎరగినటువంటి సీన్. అవునా మేడం? మీరు ఆస్ట్రేలియాలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు మేడం. హీరో అమెరికాలో వెయిట్ చేస్తున్నాడు మేడం. ఓకే. ఆ ఫ్లయింగ్ కిస్ అలా వచ్చేసి బిల్డింగ్ దగ్గర ఆగిపోయింది మేడం. ఏంటి రిప్లై రావట్లేదని మళ్ళీ ఇంకో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అది మళ్ళీ వచ్చి అక్కడే ఆగింది. ట్విస్ట్ ఏంటంటే ఆ బిల్డింగ్ లో సుధీర్ గారు ఉన్నాడు మేడం. ఆ కిస్సులన్నీ వాడే ఆపేస్తున్నాడు. అరే లత్కోర్ లఫుట్ సాలే, ఎక్స్ట్రా మాట్లాడామనుకో కోసి కారం పెడతా, అర్థమైందా? పిచ్చి పిచ్చి వేసాలేసా అనుకో
పళ్ళు రాలిపోతాయి ఎదవా. సరే ఏమన్నారండి? అడిగో హీరో గారు వస్తున్నారు. తర్వాత హీరో రమ్మను. ఏయ్ హీరో మైకిల్ సైకిల్ జాక్సన్. 100 మైకులు మింగేసిన లాగా ఉన్నావు, నువ్వు మైకిల్ జాక్సన్ ఏంట్రా? హీరో అండి, అది చూడండి ఓలో బస్సులో వాటంగా ఉన్నాడు. అబ్బో ఒరే వచ్చేటప్పుడు ఏదో చేసావు, ఏంటది? మూన్ వాక్. ముళ్ళపంది వాక్ చేసినట్టుంది, అది మూన్ వాక్ ఏంట్రా? సార్ సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ కి మీరు ప్రపోజ్ చేస్తున్నారు సార్. ఒక రోజా పువ్వు పట్టుకొని ఇలా ప్రపోజ్ చేస్తున్నారు సార్. ఐ లవ్ యూ అంతే సార్. ఓకే ఓకే సార్, రెడీ సార్? రెడీ సార్, రెడీ. కెమెరా రోలింగ్ యాక్షన్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఎలా వంగే ఇంతకుముందు ప్యాంట్ తిరిగింది. అప్పుడు రష్మి చూసింది, అనసూయ చూడలేదుగా. మీ డైలాగ్. నా డైలాగా? ఓకే రెడీ యాక్షన్. ఏమండి, మీ కళ్ళు రాయలసీమ రాళ్ళు, మీ ముక్కు ఆంధ్ర తెలంగాణ హక్కు, అబ్బా. మీ పెదాలు త్రివిక్రమ్ పదాలు, ఆహో. మీ పొట్ట నావుపాం పుట్ట, మీ ఒరే నీ మొహం కోతికి దొరికిన కొబ్బరి చెప్ప మొహం. ఒరే నీ మొహంలో నా మొహం, అది డైలాగ్ అంటారా? ఆగినన్నా. థ్యాంక్స్ రా. ఇప్పుడు సాంగ్ మేడం. ఓకే యా సాంగ్. రెడీ 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 సార్. 1 2 3. రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక. ఆపు, సంక్రాంతి గంగిరెద్దు దగ్గరనట్టుంది. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? సార్ టెన్షన్ పెడుతున్నారు ఏంటండి? యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఒకటి మిస్సింగ్ మేడం. ఈ క్యారెక్టర్ Yeah. ఈ క్యారెక్టర్ మా ఆయన సూపర్ చేస్తారండి. ఏమండి మీరు యాక్టింగ్ చేస్తారా? అబ్బో ఆయన శోభనగర్లో ప్రతిరోజు చేసేది యాక్టింగే. సీన్ ఏంటంటే సార్, ఆ. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి ప్రేమగా ఆ. ఆ అమ్మాయిని కౌగిలించుకోవాలి సార్. ఇన్నాళ్ళు నా కాపురంలో నేను చెయ్యలేని పని నువ్వు చేపిస్తున్నావయ్యా. పక్కరా ఓకే సార్. నువ్వు పక్కరా చెప్తా. రెడీ సార్ యాక్షన్. మేడం డైలాగ్. అన్నయ్య అయ్యా అయ్యా యాక్చువల్ ఏంటంటే హీరోయిన్ గారి బ్రదర్ క్యారెక్టర్ మిస్సింగ్ సార్. అదే సార్ క్యారెక్టర్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ నాకు తగిలి మేమిద్దరం బురదలో పడాలా? ఆ సీన్ ఎప్పుడు? అవును అది ఉంది కదా. డైరెక్టర్ గారు, హీరోయిన్ కి నాకు రేప్ సీన్ ఉండదు ఎప్పుడు? అదొకటి ఉంది కదా. డైరెక్టర్ గారు 10 టేకులనే తీసుకోండి, ఆ కిస్ సీన్ మాత్రం ఎప్పుడు చెప్పండి. ఒరే టేకుల మీద టేకులు తీసుకొని చప్పరెచ్చడానికి అది చాక్లెట్ కాదు, నా పెళ్ళం. ఒక్క నిమిషం ఆగండి, మీ సైడ్ తీసుకోండి. ఏరా వాడు ముద్దులు పెట్టుకుంటాడా? Yeah, madam. వీడు బురదలో బురుతాడా? Yeah. వాడితో రేప్ సీనా? Yeah. ఇది ఏ సర్టిఫికేట్ సీమా? ABCDF సర్టిఫికేట్? రే ఏమండి కర్ర తీసుకోండి. అసలు ఏ సినిమా పేరేంటిది? యాక్చువల్లీ ఈ సినిమా పేరు వచ్చి మేడం కోరికలే గుర్రాలైతే. కోరికలు గుర్రా అయితే. ఆ గుర్రం ఏంటో నీ సంగతి తెలుసా? ఏ ఒకసారి స్టిక్ ఇన్ అన్నా. ఆగినన్నా ఆగిరా. ఇప్పటి నుంచి చెప్తుంటే ఆగమంటే ఆగమంటరా. ఇన్నాళ్ళకి నా పెళ్ళం అనిపించావు. ఇన్నాళ్ళకి మీరు మొగుడు అనిపించుకున్నారండి. ఓహో. ఏమండి ఆ. రియల్ లైఫ్ లో మీరే నా హీరో అండి. ఇంకెందుకు ఎత్తమంటావా? నేను మీరా? అయితే నువ్వే ఎత్తులే. రా మరి. అది చల్లాలి చల్లాలి రాయేంద్ర గంగమ్మ తప్పాలు తిప్పాలి కానీయ గంగమ్మ కాకిళ్ళు మొయ్యాలి కలమిట్ట ఇయమ్మ పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా. ఏదో అనుకున్నాం గానీ ఏదో బాగా స్కిట్ ఎండింగ్ చాలా బాగుంది, వెరీ క్యూట్. థ్యాంక్ యూ అండి. ఇది నా ఒపీనియన్. రోజా గారు ఏమంటారో విందాం. నిజంగా బాగుంది. అభి ఇమేజ్ ని మార్చేసావేంటి ఫినిషింగ్ లో? ఫినిషింగ్ టచ్ ఇక్కడ హట్ కాకుండా ఉండడం. అదే అదే డిఫరెంట్ గా ఉంది. ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆది డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. పవన్ ఎంట్రీ బాగుంది. మై లవ్లీ ఏంజల్, మై లవ్లీ బాబు అంట. మాకు బిస్కెట్లు ఎంట్రీలోనే బాగుంది. నాగబాబు గారు చాలా బాగుంది. ఆది పంచెస్ చాలా బాగున్నాయి. బాగున్నది. ఆది ఒక క్యారెక్టర్ ఏం చెప్పి అన్నయ్య అన్నావు, సూపర్ గా ఉంది. ఏదో అనుకుని ఫీల్ అయిపోతాడు ఆది. చాలా బాగుంది. మంచి అంటే చేశారు అవి. అంటే కరెక్ట్ టైం లో కరెక్ట్ గా ఫినిష్ చేసావు. ఒక పాజిటివ్ నోట్ లోనే ఫినిష్ చేసావు. దట్ ఇస్ గుడ్. బాగా చేసావు. గుడ్.